చచ్చిపోయినరు. మేము కొన్ని దగ్గరలో అడ్డంకులు ఉన్న వాటిని తొలగిస్తే వాళ్ళని ఆర్థికంగా ఆదుకుంటాం అంటున్నాం. మీరు ప్రతిపాదన ఇవ్వండి అని చెప్పినాం. ఆ ప్రతిపాదనలు ఇవ్వరు. మీరు తొలగించడానికే వీలేదు. మీరు నాలా పెద్దగా చేయదు, బాటిల్ నెక్ ఉంటుంది. నాలా ఇక్కడ నుంచి 100 మీటర్స్ వస్తూ ఒక దగ్గర రాగానే 10 మీటర్స్ కుదించకపోతే, ఎందుకంటే పెద్ద మనిషి ఎవరో కబ్జా పెట్టుకొని ఉంటాడు. ఆ తొలగిస్తే ఆ పెద్ద మనిషికి కష్టం. ఆ పెద్ద మనిషి పెట్టుబడి పెట్టి సోషల్ మీడియాలో కొంతమందిని మూకలను తయారు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న పనికి తప్పుడు ప్రచారం ఇస్తే మీరు కూడా దాన్ని తెలిసి తెలవక ఫార్వర్డ్ చేస్తారు. అది శివరాఖరికి మళ్ళీ మీ వైపే వచ్చి మీకే తగులుకుంటుంది. అది దానివల్ల నాకేముంటుంది? ఒక నాలా ఎంక్రోచ్మెంట్ను తొలగిస్తే యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ నాకేమన్నా వస్తుందా? నాకేమన్నా ప్రయోజనం ఉందా? ఒక చెరువును పునరుద్ధరిస్తే బతుకమ్మకుంట పునరుద్ధరించిన నేనేం స్విమ్మింగ్ పూల్గా వాడుకోను కదా దాన్ని. ఆ ప్రాంత ప్రజలకు ప్రయోజనము. సున్నం చెరువును పునరుద్ధరిస్తే మీకు ఈ ప్రాంతంలో ఉండేటోళ్ళకే ప్రయోజనము. ఆ రోజు ఇక్కడ హైటెక్ సిటీ కట్టిన రోజు చాలామంది ఆరోపణలు వేసారు. ఈరోజు హైటెక్ సిటీ ఎన్నిటికీ వేదిక అయింది. ఇవన్నీ కూడా మీరందరూ విజ్ఞతతో ఆలోచన చేయాలి. తెలంగాణ కోసం మనం వేసుకుంటున్న ప్రణాళికల్ని ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే. ప్రణాళికలు సిద్ధం చేసేది మేము, ప్రమోట్ చేయాల్సింది మీరు. మీకు ఇందులో ఏదైనా ఇబ్బంది ఉన్నా లేదా ప్రభుత్వం పాలసీ ఇంకా మెరుగ్గా చేయాలనుకుంటే మీరు సజెషన్ చేయండి. ఈరోజు టోనీ బ్లేయర్ నుంచి హైదరాబాద్లో చదువుకున్న విద్యార్థులు, వరల్డ్ బ్యాంక్ చైర్మన్ అజయ్ బంగా, సత్య నాదెన్లా, శంతను నారాయణ్, ప్రేమ్జీ వసవ్, ఆల్ దీస్ 4 CEOs ఆఫ్ ది గ్లోబల్ కంపెనీస్కి మన HPS స్టూడెంట్స్ వాళ్ళ నాలెడ్జ్ని మనకు షేర్ చేస్తున్నారు. దే ఆర్ ఆన్ బోర్డ్. హైదరాబాద్కు మేము ఇక్కడ చదువుకున్నాం కాబట్టి మేము సహాయం చేస్తామని HPS స్కూల్ని కట్టడానికి వాళ్ళు నలుగురు కలిసి దాదాపుగా 300 crores డొనేట్ చేస్తున్నారు. మేము ఇక్కడ చదువుకున్నాం, ఈ స్కూల్కి మేము డొనేట్ చేస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు. దాని ల్యాండ్ కన్వర్షన్ ఉంటే అక్రాస్ ద టేబుల్ అది తెప్పించి నేను ఇమ్మీడియట్గా క్లియర్ చేసిన. ఇవన్నీ కూడా మన నగరాన్ని గొప్ప నగరంగా మార్చుకోవడం కోసమే కదా. ఇవన్నీ కూడా మీ అందరితో పంచుకోవాలన్నదే నా ఆలోచన. నాకు వేరే ఏం కోరికలు లేవు. కులీ కుతుబ్ షా ఏం తీసుకెళ్ళాలి? ఆయన కట్టిన చార్మినార్ ఇక్కడనే ఉండిపోయింది. గోల్కొండ రాజులు గోల్కొండ కట్టిరు, వాళ్ళు ఏం తీసుకోవాలి? అది అక్కడనే ఉంది. ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారు తీసుకెళ్ళలే. చంద్రబాబు నాయుడు గారు అమరావతి పోయినా హైటెక్ సిటీ మన దగ్గరనే ఉంది. కోహినూరు డైమండ్ సంపాదించి ఇంట్లో పెట్టుకుంటే బ్రిటిష్ వాళ్ళు అక్కడికి తీసుకుపోయారు. సంపాదించింది ఎవడని తీసుకుపోతాడో కానీ సమాజానికి ఇచ్చింది ఎవ్వరు తీసుకెళ్లరు, ఇక్కడనే ఉంటుంది. ఆ మాత్రం జ్ఞానము, పరిజ్ఞానము, అవగాహన తెలంగాణ రాష్ట్ర ముఖ్య